మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఏపీ పాలిటిక్స్ లో మరోసారి ఎలక్షన్ హీట్ రాజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పుడు లోకల్ వరకు సైరన్ మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. దీంతో ఏపీలో మినీ కురుక్షేత్రానికి రంగు సిద్ధమైపోయింది. అధికార కూటమి విపక్ష వైసీపీ ఈ లోకల్ ఫైట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఈసారి లెక్కలు వేరు. ఏకంగా 40 లక్షల ఫేక్ డబుల్ ఎంట్రీ ఓట్లు పీక్ పక్కన పెట్టేస్తారు. ఈ పక్కా ఫిల్టర్డ్ ఓటర్ లిస్టుతో మినీ కురుక్షేత్రం జరగబోతోంది. అయితే కూటమి సర్కార్ టార్గెట్ ఒకటే, క్లీన్ స్వీప్. కష్టపడ్డ క్యాడర్కు పదవులు కట్టబెట్టేలా వీలైనంతగా ఏకగ్రీవులపై ఫోకస్ పెట్టింది. అటు వైసీపీ అధిష్టానం కూడా ఇన్ఛార్జీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడా ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వొద్దు అని. గ్రౌండ్లో ఫైట్ చేయకపోతే వేటు తప్పదని చెప్పేస్తుంది. మొత్తానికి అటు కూటమి వ్యూహాలు, ఇటు వైసీపీ కౌంటర్ అటాక్స్తో రాబోయే 2 నెలల్లో ఏపీలో లోకల్ ఎలక్షన్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొత్తం ఇరు పార్టీలు సిద్ధమైపోతున్నాయి. అధికార విపక్షాలు ఇప్పటికే మాటల యుద్ధం కూడా కంటిన్యూ చేస్తున్నాయి. సో ఏం జరగబోతోంది పూర్తి విశ్లేషించి మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు. సుధీర్, గత ఎన్నికలు వేరు, ఇప్పుడు ఫిల్టర్డ్ వాటర్ లిస్ట్ మొత్తం ఫిల్టర్ చేశాక జరుగుతున్న ఈ లోకల్ ఫైట్ వేరు. ఇప్పుడు ఏంటి ఎలా ఉండబోతుంది అనుకోవాలి? జనరల్గానే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అంటే ఏ విధంగా ఉంటే మనకు తెలుస్తుంది. అలాంటిది ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవాలి, ఏ విధంగా సిద్ధమవుతున్నాయి అనుకోవాలి? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు కమిషనర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ తొందరలో ఇవ్వబోతారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, వాటి పక్క కుటుంబ ప్రభుత్వం, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఏదైతే మినీ కురుక్షేత్రానికి కూడా యుద్ధం అవుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు మనం చూసుకోవచ్చు, ఎన్నికల కమిషన్ కూడా ఇరు పార్టీలతో కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మరో 2 నెలల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకైతే రానుంది. ముఖ్యంగా ఫస్ట్గా చూసుకుంటే కార్పొరేషన్ ఎలక్షన్స్, మరోపక్క సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా రానున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, మరోపక్క కూటమికి సంబంధించి ఇప్పటికే ఏదైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్కి సంబంధించినటువంటి పదవులు ఏవేవి పెండింగ్ ఉన్నాయంటే కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైతే చైర్మన్లకు సంబంధించి కావచ్చు, మరోపక్క డైరెక్టర్లకు సంబంధించి ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు కూడా కుటుంబ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వీళ్లకు ఈ పదవులు కట్టబెట్టిన అనంతరం కూడా వీళ్ళ మీద ఒక బాధ్యత వేసి ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, మరోపక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గెలిచేందుకు వీళ్ళకందరికీ కూడా ఆ పార్టీలు కూడా కట్టబెట్టడం ఉంది. అదే మరోపక్క దీనికి స్ట్రాంగ్ కౌంటర్గా మనం పక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా మేయర్ కావచ్చు, అలాగే జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు కూడా పూర్తిస్థాయిలో కూడా కైవసం చేసుకునే దిశగా కూడా కుటుంబ ప్రభుత్వం వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడ ఏకగ్రీవాలు జరగకూడదు. ఖచ్చితంగా మీరందరూ కూడా నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఒక మినీ కురుక్షేత్రం అయితే కనుక రానున్న 2 నెలల్లో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా జరగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడ కూడా దాదాపుగా ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా దీంట్లో అలసత్వం వహిస్తారో వాళ్ళందరికీ కూడా పైన కూడా పూర్తిగా వేటు తప్పదంటూ కూడా వైఎస్ఆర్ అధిష్టానం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి చెప్పిన పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ 2 నెలలే పెద్ద ఎత్తున కూడా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ 2 నెలల కీలకంలోనే దాదాపుగా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా కసరత్తు అయితే కనుక పెద్ద ఎత్తున చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క పల్లె సమరాలకు చూస్తే కనుక ఆ పల్లెల్లో కూడా పూర్తిగా కూడా ఎప్పుడెప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయని కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అక్టోబర్, నవంబర్ లోపల అయితే కనుక ఎన్నికలు వస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఒక మినీ కురుక్షేత్ర యుద్ధమే మొదలవుతుందని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.